తమిళనాడు సీఎం విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విడాకుల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విజయ్ భార్య సంగీత తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను వెనక్కి తీసుకోవడంతో చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం కేసును ముగించింది. విచారణ సందర్భంగా సంగీత లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరై తన నిర్ణయాన్ని వెల్లడించగా విజయ్ అసెంబ్లీ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా హాజరు కాలేదని సమాచారం. దీంతో దాదాపు 6 నెలలుగా కొనసాగిన న్యాయ ప్రక్రియకు తెరపడింది. మరోవైపు కొంతకాలంగా త్రిషతో విజయ్ ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక 1990లో ప్రేమ వివాహం చేసుకున్న విజయ్ సంగీత దంపతులకు కుమారుడు కుమార్తె ఉన్నారు. తెలంగాణలో అమలవుతున్న ఉచిత సంక్షేమ పథకాలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉచిత పథకాల ద్వారా ప్రభుత్వాలు భవిష్యత్ తరాలకు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నాయని న్యాయస్థానం ప్రశ్నించింది. రైతు బంధు లాంటి పథకాల లక్ష్యం మంచిదే అయినప్పటికీ అర్హత లేని ఎంతో మంది కోటీశ్వరులు కూడా ఈ లబ్ధిని పొందుతున్నారంటూ ఆక్షేపించింది. సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు చేరాల్సింది పోయి అర్హత లేని ఉన్నత వర్గాలకు అందడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏమిచ్చాం అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఈ దేశం మనకేమిచ్చిందనే పరిస్థితికి వచ్చామంటూ కూడా కామెంట్స్ చేసింది. బాగా చదువుకునే వారికి ఫీజులు, అర్హులైన వారికి పథకాలు ఇవ్వండి అంటూ కూడా ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతపై అధికారులు దృష్టి సారించారు. కాచిగూడ, కమేళాలో హెచ్ఫాస్ట్ అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని గుర్తించారు. విక్రయానికి సిద్ధంగా ఉంచిన 60 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ये नहीं है तुम्हारे मेटल तुम्हारे पास रहता है ఇది कल कंपाउंड नहीं साहब बाहर का कुछ भी नहीं आता है मंडी का माल लाके बेचते हम बाहर का कुछ भी नहीं आता यहाँ से लेके बेचते इरशाद भाई एडी कटिंग नहीं जब्बू मामा यहाँ का माल अपन बाहर का नहीं मंडी का हाफ एन आवर में पूरा दे देने का ऑटो आया है ऑलरेडी ऐसे ही दे देते हाँ थाली में पैक పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారంలో విభేదాలు రావడంతో యువతిని హత్య చేసిన ప్రియుడు అనంతరం మృతదేహానికి పెట్రోల్ పోసి దహనం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఈ ఘటన బయటపడింది. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు తెలిపిన వివరాల మేరకు కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసిన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ బిర్లా ఐలయ మార్నింగ్ వాక్ నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనుల పురోగతి పరిశీలించారు. పాతగుట్ట రోడ్డు, బీసీ కాలనీ, నల్ల చెరువు, అంగడి బజార్, బాలికల వసతి గృహం, పెద్దమోరి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుని సంబంధిత అధికారులకు పరిష్కారంపై ఆదేశాలు జారీ చేశారు. బ్రేక్ఫాస్ట్ టైం ఆడ కూడా స్కూల్ ఎట్లుంటుంది మంచి పెడుతురా సన్న బియ్యం వస్తుంది కదా ఇప్పుడు వస్తుంది కదా అమ్మా ఏంద్రా ఎందుకైతుంది చెప్పినాను ఏముందిరా మరి వాళ్ళు ఉండేటోళ్ళు కూడా కరెక్ట్ చేస్తారా మీరున్న ప్రోతిరా మీరు లేని ప్రోతిరా అంటున్నారు. దాన్ని చూడు సగం విజయ్ చూస్తే మాత్రం వాళ్ళని సస్పెండ్ చేసి ఉంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అంశం మరొకసారి రాజకీయ చర్చకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేదని ప్రశ్నించారు. ఆలేరు అభివృద్ధి గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. ఆయన ప్రెస్ మీట్ లో 10 సార్లు గత 10 సంవత్సరాలనే మాట్లాడింది. అంటే మమ్మల్ని తలుసుకోకుండా ఆయనకు పూట గడుస్తలేదు. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ మాట పలకకపోతే, కేసీఆర్ పేరు పలకకపోతే ఎట్లా ఆయన పని నడవదో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు చేసిన పనుల గురించి మాట్లాడకపోతే ఆయనకు పొద్దు గడవదు, ఆయనకు పనే రాదు.
పనే చెయ్యరాదనేది చాలా స్పష్టంగా మొన్నటి ప్రెస్ మీట్లో అర్థమైంది. ఏమేం మాట్లాడిను? ఆలేరు వెనుకబడ్డది. ఎట్లా వెనుకబడ్డది? ఏ విధంగా వెనుకబడ్డది? ఆలేరు మున్సిపాలిటీ చేసింది గొంగిడి సునీత. ఆలేరు యారుగుట్ట మున్సిపాలిటీ చేసింది అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వమే. కొత్త మూటకొండూరు మండలం చేసింది అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వమే. కొత్త గ్రామ పంచాయతీలు 50 పైచిలకు గ్రామ పంచాయతీలు చేసింది అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వమే. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఎందుకు? ప్రజలకు పరిపాలనా సౌలభ్యం అందుబాటులో ఉండాలి, వాళ్ళకి సౌలభ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అనేక మార్పులు చేర్పులు చేసి ప్రజలకు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి నెట్టబడుతోందని, ఉన్నత విద్య కొనసాగించడం కష్టంగా మారిందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. अरे बोले बड़ा उठा दो రాష్ట్రంలోని ముఖ్యమంత్రి అయినాక మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్క విద్యార్థి సమస్యలు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇస్తే మరి మీ కాంగ్రెస్ పార్టీ నమ్మి, మిమ్మల్ని నమ్మి ఆ రోజు మీకు ఓటు వేస్తే మీకు తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీరు సీఎంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. అయినప్పటికీ ఇప్పుడు ఏ రోజు కూడా విద్యార్థి సమస్య పరిశీలించకుండా, నిరుద్యోగ సమస్య పరిశీలించకుండా వారికి తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు చాలా మంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులు పట్టణంలోకి వచ్చి చదువుకున్న విద్యార్థులకు ఈరోజు అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మౌలిక వసతులు కల్పించడం మీరు విఫలమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. అన్ని కాలేజీల్లో సదుపాయాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. బాత్రూమ్ లేవు, టాయిలెట్స్ లేవు, పల్లెలు లేవు, చైర్లు లేవు, కనీసం మన పేపర్ కూడా ఆ కళాశాలకు రావట్లేదు. వర్షం కొడితే నీరు వస్తే వర్షం కుడుతూ ఉంటే ఊరడం వాళ్ళ పిల్లలకు వర్షం వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించండి, విద్యా రంగ సమస్య పరిష్కరించండి. అదేవిధంగా మధ్యాహ్న భోజనం పెడతా ఉన్నారు కదా, పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి మధ్యాహ్న భోజనం పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయండి, గురుకులాలను పట్టించుకోండి, గురుకులాల్లో ఉన్న విద్యార్థులకు న్యాయం చేయండి, మెరుగైన విద్యను భోజనాన్ని అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. విద్యార్థులకు అందరికీ నష్టం కాకుండా. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శ్రీమంతం, అన్నప్రాసన, అక్షరాభ్యాస కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఫర్హత్ తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్య సంరక్షణ, సమతుల్యత, పోషకాహార అవసరంపై అవగాహన కల్పించారు. తొలి 6 నెలల శిశువులకు తల్లిపాలు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తల్లులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవితం ప్రారంభానికి తల్లిపాలు అనేది చాలా ఆవశ్యకత ఉంది. అదేవిధంగా బలమైన పునాది వేయడానికి తల్లిపాలు అనేది ఎంతో మేలు కలిగిస్తుందనే నినాదంతో మనం ఈ సంవత్సరము తల్లిపాల వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాము. తల్లిపాల వారోత్సవాలకు ముఖ్యంగా బలమైన జీవితాన్ని ప్రారంభించడానికి ప్రతి ఒక్క బిడ్డకి హక్కు ఉంది. కాబట్టి ఇందులో భాగంగా మనం ప్రతి ఒక్కళ్ళము సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ప్రోత్సాహం అందించేలా, తల్లి ఎవరైతే బిడ్డని జన్మనిస్తుందో వాళ్ళకి ప్రోత్సాహం అందించేలా ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయాలి అంటూ తల్లిపాల ప్రాముఖ్యతను మనం సమాజంలోకి ప్రతి పల్లెన వాడవాడల అందరికీ తెలిసి ఉండాలి, వాళ్ళకి ప్రోత్సాహం కలిగించాలి అనే ఉద్దేశంతో అంటే కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్స్ మనం ఈరోజు ఇక్కడ నిర్వహించుకున్నాము. దర్పల్లి మండలంలో ఈరోజు మనం సామూహిక
శ్రీమంతాలు, అక్షరాభ్యాసం, అన్నప్రసన్న కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనము గంటలోపు తల్లిపాలు బిడ్డకి ఎంత ముఖ్యమో అదేవిధంగా 6 నెలల వరకు కంప్లీట్గా బ్రెస్ట్ ఫీడింగ్ అంటే తల్లిపాలు మాత్రమే పట్టించాలి. అదేవిధంగా 6 నెలలు దాటిన తర్వాత 7వ నెల నుంచి 2 సంవత్సరాల వరకు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ ఆందోళన రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు అని ఆరోపిస్తూ రాబోయే 2 ఏళ్ల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే తమ ప్రధాన లక్ష్యమని బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. చౌటప్పల్లో ప్రతిపక్ష సర్పంచులకు నిధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారంటూ బీజేపీ నేతలు ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి దిగారు. భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆర్డీఓ కార్యాలయంకి కార్యకర్తలు చొచ్చుకెళ్లడంతో అధికారులతో వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వం అధికారుల తీరుపై బీజేపీ నేతలు విమర్శలు చేశారు. ఒక్కసారి కూడా ఒక్క రూపాయిని కూడా నిధులు కేటాయించకపోవడము, అదే రకంగా నిధులు కేటాయించమని చెప్పేసి వెళ్తే నిధులు బీజేపీ తరపున ఎన్నికైనటువంటి గ్రామాలకు ఇచ్చే ప్రసక్తి లేదని, అధికారులు కూడా ఎమ్మెల్యే యొక్క సిఫార్సుల మేరకే ఆయా గ్రామాలకు మాత్రమే నిధులు ఇవ్వడము, వాళ్ళు కూడా ఎమ్మెల్యే ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవడము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా ఈరోజు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆర్డీఓ గాని, ఎంపీడీఓ గాని, ఎంఆర్ఓ గాని ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల యొక్క కనుసన్నల్లో పనిచేస్తా ఉన్నారు. ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యునికి ఈ యొక్క నియోజకవర్గం యొక్క అభివృద్ధి పైన సోయి లేదు. ఇప్పటికే మంజూరైనటువంటి సంఘం నుంచి చౌటుప్పల్ వరకు 3 సంవత్సరాల క్రితం మంజూరైనటువంటి రోడ్డును సరైనటువంటి కమిషన్లు వస్తామని చెప్పి ఈరోజు ఆ యొక్క నిర్మాణ పనులు కూడా కాంట్రాక్టర్లకు అప్పచెప్పలేదు. అదే రకంగా ఈరోజు చౌటుప్పల్ గుండా జాతీయ రహదారి వెళ్తున్నది పట్టణంలో ఫ్లైఓవర్ నిర్మాణ స్థలంలో అది సాధ్యం కాదని చెప్పేసి అధికారుల కన్నా ముందే ఈయన చెప్పి ఈరోజు ఫ్లైఓవర్ స్థానంలో ఈరోజు ఏదైతుందో మట్టి బ్రిడ్జ్ నిర్మించడానికి కూడా అతనే కారణం. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఈరోజు శివన్నగూడెం కానీ కిస్తవానిపల్లి భద్రాచలం పట్టణంలో కుటుంబ వివాదం తీవ్ర రూపం దాల్చింది. తమకు న్యాయం చేయాలి అంటూ ఓ మహిళ తన పిల్లలతో కలిసి రోడ్డెక్కింది. భర్త బొప్పే కోటయ్య వేరే మహిళలతో సంబంధాలు కొనసాగిస్తూ విడాకులు ఇవ్వాలంటూ తనను వేధిస్తున్నాడని భార్య ఆరోపించారు. మహిళా సంఘాల మద్దతుతో ప్రముఖ వస్త్ర దుకాణం ఎదుట ధర్నాకు దిగిన బాధితులు తమకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. నా పేరు బొప్పే వెన్నెల. నేను బొప్పే కోటయ్య గారు వాళ్ళ అమ్మాయిని. మేము ఇప్పుడు ఈరోజు ఇలా చేయడానికి కారణం మా నాన్నగారు గత కొన్ని 10 years నుండి ఇద్దరికి రిలేషన్షిప్లో గొడవలు అవుతున్నాయి. డివోర్స్ వరకు వెళ్ళింది. 5 years నుండి మా నాన్నగారు డివోర్స్ ఇస్తానని అంటున్నారు. మా మమ్మీ ఇవ్వనని చెప్పేసి పోలీస్ స్టేషన్లోను కోర్టులోను జరుగుతుంది కేసు. పోలీస్ స్టేషన్కి కేసులకి వీటి మా నాన్న నేను చూసుకుంటానని అక్కడొక మాట ఇక్కడొక మాట మార్చడం, కోర్టులకేమో అసలు అటెండ్ కాకపోవడం, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. నా 10th క్లాస్లో జరిగింది. నేను బీటెక్ 2nd year చదువుతున్నాను. నా ఫీజు కట్టడానికి మా నాన్న అడుగుతుంటే నేను ఎలా కడతాను అని చెప్పేసి మా నాన్నగారు కూడా అంటున్నారు. మా నాన్నగారికి ఏమీ లేదు, పరువు తీయాలని నాకేం లేదండి. జస్ట్ మా నాన్నగారు ఆచూకీ తెలుసుకుంటారని చెప్పేసి నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ఇలాగా ఇక్కడ కూడా అందుకే ఉంటున్నాను. 40 సంవత్సరాల నుండి మా నాన్న ఈ షాప్లోనే చేస్తున్నారు, ఈ షాప్లోనే ఉన్నారు. మాకు లాడ్జ్ ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడే ఎక్కువ ఉంటారని చెప్పేసి ఇక్కడికే వచ్చి మేము ఇది చేస్తున్నాము. పోలీసులు కూడా వచ్చారు మమ్మల్ని తీసుకెళ్దామని చెప్పేసి. మా నాన్నగారు వస్తే కనుక మేము ఇక్కడ నుండి కదలమండి ఏమైనా సరే. మొన్న 4వ తారీఖున మా నాన్న నాతో మాట్లాడారు. ఇట్లా సిట్టింగ్కి మాట్లాడుకున్నాము, పెద్ద మనుషులు వీళ్ళందరూ అన్నవారు. ఊరి నుండి వెళ్ళిపోయారు. మా తమ్ముడు కూడా కనిపించట్లేదు, స్విచ్ ఆఫ్ చేసేసుకున్నారు. నా పేరు బొప్పే విజయలక్ష్మి. నా పేరు బొప్పే కోటయ్య గారు వైఫ్ నండి. భద్రాచలం ఉన్నది. బాలదుర్గ టాపింగ్ టౌన్లోనే ఆయన వాటాదారులుగా ఉండి వర్క్ చేసుకుంటున్నారు 2 విధాలని. మాకు ఆస్తులు కూడా ఉన్నాయండి చాలానే. కానీ మమ్మల్ని నిరాధారణ గురి చేసి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు కోటయ్య గారు. ఇప్పుడు పరారీలో ఉన్నారండి. దీని నిమిత్తం నేను పోలీస్ స్టేషన్కి, సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, డిఎస్పీ గారికి కూడా లెటర్స్. వాళ్ళు కోటయ్య గారు పరారీలో ఉన్నారు కాబట్టి రావాలని కోరుకుంటున్నామండి. మాకు చాలా అన్యాయం జరిగింది. మాకు అన్ని ఆస్తులు ఉన్నా కూడా ఏమీ లేవు, మీ పేరు మీద ఏమీ లేవని వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ఈ షాప్
కూడా నాకు విడాకులు వేయడం జరిగింది. నేను నిరాకరించి నేను ఉంటున్నానండి. నాకు భర్తే కావాలి, నాకు కాపురమే కావాలి, పిల్లలు ఉండాలండి. బాబు ఆయన దగ్గర ఉంటున్నాడు, పాప నా దగ్గర ఉంటుందండి. బాబుని చూసుకుంటున్నాడు, లగ్జరీగా చూసుకుంటున్నాడండి, నా దగ్గర రానివ్వకుండండి. పాపను చూడరంటండి. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలన్నారు. ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిందో అది ఏది నెరవేర్చకుండా నిర్వీర్యం చేస్తున్నారు. ఇలా చూసుకుంటే డిఎస్సిలో ఎన్నో అక్రమాలు చేస్తూ లంచాలు తీసుకొని స్పోర్ట్స్ కోటాలు అని చెప్పేసి ఒక జీవో విడుదల చేసి పేకాట ఆడేవాళ్ళని కూడా ఉద్యోగాలు ఇచ్చిన పాపాన ఈ కూటమి ప్రభుత్వం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ అలాగే ప్రజలకు కూడా తెలుపు. అలాగే ఆ జీవోని ఏదైతే ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఆ జీవోని కూడా రద్దు చేయడం జరిగింది. ఇది ఎక్కడా లేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వము మనుషుల ప్రాణాలతో అలాగే వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉండదు. ఇలా చూసుకుంటే డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు 3,000 రూపాయలు. అది ఇవ్వకపోగా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ప్రతి విద్యార్థికి ఇస్తారన్నారో కాలేజీలలో స్కూళ్ళు కట్టలేక వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేరే స్కూళ్ళకి పోతా ఉంటే వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ ఏదైతే ఉండదో అది కూడా విడుదల చేయాలని ఈ విద్యార్థి సంఘాలు వైసీపీ నాయకులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే చూసుకుంటే మన రాయచోటి జిల్లా కేంద్రాన్ని గతంలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలో ఈరోజు ఉండే జిల్లాని స్పోర్ట్స్ కోటాలో ఉత్తీర్ణులుగా గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు. ఎటువంటి అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు, డబ్బు పెడితే డబ్బు చెల్లిస్తే ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ విషయంపైనే మా పోరాటం. న్యాయం జరగాలి, సిబిఐ విచారణ చేపించాలి. అందులో ఇంకో ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు బకాయిలు పెట్టేసింది ఈ కూటమి ప్రభుత్వం. 10,000 కోట్ల బకాయిలు చెల్లించకపోతే విద్యార్థులు యూనివర్సిటీలకు కాలేజీలకు వెళ్తే వాళ్లకు సర్టిఫికేట్లు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు సొంతంగా డబ్బులు చెల్లిస్తే కానీ వాళ్ళకి సర్టిఫికేట్లు లేకపోతే ఏ ఉద్యోగానికి అప్లై చేసుకునే దానికి ఇంకో ఇంకా వేరే విద్యలు అభ్యసించడానికి కూడా లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలి. ఇంకోటి కూటమి ప్రభుత్వము ముఖ్యంగా హామీ ఇచ్చి వచ్చిండేది, ప్రభుత్వం గద్దెనెక్కింది వచ్చేసి నిరుద్యోగ భృతి కల్పిస్తామని. ఆ నిరుద్యోగ భృతి ఇంతవరకు ఒక్కరిని కూడా చెల్లించలేదు. ముఖ్యంగా ఏపీలో దళితులపై జరుగుతున్న దాడులు, లాకప్ డెత్లు, గ్రామ బహిష్కరణలు వంటి ఘటనలపై జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లుగా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ బాబు తెలిపారు. పార్టీ ప్రతినిధి బృందం కమిషన్ చైర్మన్ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లుగా వెల్లడించారు. ఇక రాష్ట్రంలో దళితుల రక్షణకు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కమిషన్ను కోరినట్లుగా చెప్పారు. Harassment happening in the Andhra Pradesh since 2 years. They are killing the people. గౌరవనీయ తిరుపతి ఎంపీ గారు గురుమూర్తి గారు, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు, మాజీ మంత్రివర్యులు నాగార్జున గారు, ఆదిమూలపు సురేష్ గారు, మాజీ ఎంపీ నందిగం సురేష్ గారు, అలాగనే సత్యవేడి ఇన్ఛార్జి గారు, కనకారావు మాదిక్ గారు, మా పార్టీ ఎస్సీ సెల్ విభాగాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులందరూ వచ్చారు. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో మా మీద కుల వివక్ష జరుగుతుంది. మమ్మల్ని చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వంలోని పోలీస్ వ్యవస్థ పూర్తిగా అంటరాని వారిగా చూస్తుంది. ఆ అంటరానితనం మా ఒక్కరితోనే ఆగలేదు.
స్వయాన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కూడా దారుణాతి దారుణం అవమానం జరుగుతుంది విజయవాడ నడిబొడ్డులో. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విలువలను ఈ రాష్ట్రంలో కాపాడుతూ దళితులకు, బలహీన వర్గాలకు అత్యున్నతమైన సేవలు అందించి అనేకమైన సంస్కరణలు తెచ్చాడు. ఇంకా పైగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని 400 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ జిల్లా గుడివాడలోని ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లక్ష్మీ తులసి ప్రైవేట్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి చెందింది. కళాశాలకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహచర విద్యార్థులు హాస్టల్కు వెళ్లి చూడగా ఘటనలో వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని ఓ నర్సింగ్ కాలేజీలో విద్యార్థుల ఫిర్యాదులు కలకలం రేపుతున్నాయి. సౌమ్య నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ సమీర్ తమ పట్ల అసభ్యంకరంగా ప్రవర్తిస్తున్నారని, అనుచిత పదాజాలంతో మానసిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ విద్యార్థులు ఆరోపించారు. సమస్యపై నేరుగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి కలిసి తమ ఆవేదనను వివరించారు. ప్రిన్సిపల్ను తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అక్కడ కరెస్పాండెంట్ డాక్టర్ మాటి సమీర్ చంద్ర గారు. మేము 3 years నుంచి, ఇది నేను 3rd year. మా సారు మాతో ఎంత చండాలంగా మాట్లాడుతున్నారంటే కనీసం మేము చెప్పుకోలేని బాధ, కనీసం మా పేరెంట్స్ కూడా చెప్పుకోలేనంతగా నీచంగా మాతో మాట్లాడుతున్నారు సార్. నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్ అంటే వర్షంలో మమ్మల్ని గేటు బయటకు నెట్టేసి, వర్షంలో డ్యూటీస్కి వెళ్ళాల్సిందే, మీరు ఎవరు ఏమన్నా ఎత్తుకెళ్ళిపోయినా మాకు సంబంధం లేదు, మీరు డ్యూటీస్కి వెళ్ళాల్సిందే అంటే మాకు ఆ టైంలో ఏం తెలియక మేము పేరెంట్స్కి ఫోన్ చేసుకొని ఇలా వెళ్తున్నామని మేము నైట్ కంప్లైంట్ చేశాము సార్. ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాము. మేము అక్కడ లెటర్ ఇచ్చేసాము. మేడం అన్నారు రేపు మార్నింగ్ రండి, 10:30 అయింది సార్. ఆ టైంలో మేడం మార్నింగ్ రమ్మన్నారు. మా సార్ కూడా ఫోన్ చేసి ఇలా మీ స్టూడెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు రండి అని చెప్తే వెళ్ళాను సార్. మేము మాట్లాడాము. సార్ కానీ మాతో చండాలంగా మాట్లాడుతున్నారు, ఫీజుల గురించి ఒత్తిడి చేస్తున్నారు, ఫుడ్ బాగోదు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఏదన్నా కంప్లైంట్ చేద్దామంటే మీ సర్టిఫికేట్స్ మా చేతిలో ఉన్నాయి, ఇంటర్నల్స్ మా చేతిలో ఉన్నాయి, ఎవరు ఏమీ పీక్కోలేరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు పోలీసులకు చెప్పుకుంటారా, ఎవరికైనా చెప్పుకోండి. 5 రోజులు డ్యూటీకి వెళ్తానే ఉండాలి సార్. ఒక్కరోజు లీవ్ అడిగినందుకు ఎన్ని మాటలు అంటారంటే, ఆడపిల్లని తిట్టకూడని మాటలన్నీ మాట్లాడతారు సార్. అతనికే ఆడపిల్లలు ఉంటే అలా మాట్లాడతారా? ఎంత కష్టపడి మా అమ్మోళ్ళు అంత పోషించి మమ్మల్ని చిన్నప్పటి నుంచి కని పెంచితే ఆయన బూతులు తిడతాక వదిలేశారా మమ్మల్ని హాస్టల్లో? మేము మీరు కూటికి గతి లేని వాళ్ళు, మీరు అన్నం తింటాక కూడా మీకు డబ్బులు లేవు అని చెప్పి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లని తిట్టకూడని బూతులు, అసలు ఎంత చెప్పినా వేస్ట్. మేము అసలు నోటితో మాటలు చెప్పలేనన్ని బూతులు తిడుతున్నారు సార్. అంత అబ్యూజింగ్గా మాట్లాడుతున్నారంటే ఎంత లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ చూసి అసలు ఆయన కరెస్పాండెంటేనా? పైగా ఎల్ఎల్బి చదివిన ఆ వ్యక్తి మాతో అలా మాట్లాడాలని ఎక్కడైనా ఉందా సార్? పైగా టీచర్స్ ఉంటారు, ప్రిన్సిపల్ ఉండిద్ది, చూస్తారు ఆయన తిట్టేటప్పుడు నవ్వుకుంటారు. అసలు వాళ్ళేం లెక్చరర్సో వాళ్ళేం ప్రిన్సిపల్సో నాకు అర్థం కాదు. వంట కోసం ఒక మనిషిని పెట్టేశారు. కూరగాయలు కట్ చేసే విషయంలో, ఊడ్చుకునే విషయంలో అన్నీ మేమే. అవన్నీ చేసినా కూడా 365 days మేము డ్యూటీస్కి వెళ్తానే ఉండాలి, నడుచుకుంటా వెళ్ళాలి. ఆ ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళకి ఎవరిని ఏం చూపిస్తాడో తెలియదు. జిఎన్ఎం వాళ్ళని బీఎస్సీ వాళ్ళని కలిపేసి వీళ్ళంతా బీఎస్సీ వాళ్ళని చెప్తాడు. వాళ్ళు వచ్చి అసలు వీళ్ళని ఒక క్వశ్చన్ కూడా వేయరు. ఆయన చెప్పిన మాటలు వింటారు, రూమ్లో కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. అసలు ఆ కాలేజీ ఏంటో మాకు అర్థమవుతుంది. పిల్లలకి ఎంసెట్ ర్యాంక్ వచ్చింది, వీళ్ళే ఆ కాలేజీ వాళ్ళే ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీకు ఫ్రీ సీట్ వచ్చిందమ్మా అని చెప్తే మేము పిల్లల్ని తీసుకుని మేము వచ్చాం. మీకు 40,000 మామూలుగా ఇది పడుతుందమ్మా, 40,000 మీరు కట్టుకోవాలని చెప్పి మాకు జాయిన్ చేయించి పిల్లల్ని అప్పటి నుంచి 3 years నుంచి లాక్ చేసి ఇబ్బంది పెడతా మాతో ఆ 80,000 కాక పై ఫీజులు అని చెప్పి 1,50,000 అవుతుంది. కాలేజ్ నుంచి వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
సో కరెస్పాండెంట్ని ప్రిన్సిపాల్ని పిలిపించి ఎంక్వైరీ చేస్తాను. సో పిల్లలు చెప్పడం వాళ్ళు చాలా దారుణంగా చూస్తున్నారన్నారు, ఫుడ్ సరిగా లేదంటున్నారు, వాళ్ళకి వచ్చే స్కాలర్షిప్ కూడా వాళ్ళకి అందకుండా చేస్తున్నారంటున్నారు. దీని మీద డీటెయిల్గా ఎంక్వైరీ చేసి అవసరం అనుకుంటే కరెస్పాండెంట్ని మార్చడం కానీ లేదా కాలేజ్ నిజాలు తెలుసుకుని కాలేజ్ని క్యాన్సిలేషన్ చేయడం కానీ చేస్తారు. అంటే విద్యార్థులు ఏం చెబుతున్నారంటే అబ్యూస్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అని చెప్పి చెబుతున్నారు మేడం. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ఎలా అలాగే కరెస్పాండెంట్ని మార్చమని రికమెండ్ చేస్తానండి. అతను తీసేయమని చెప్తాను.